పోతిన మల్లయ్య పాలెంలోని సాయి మందిరంలో ధునితో పాటు పలు ఉపాలయాలున్నాయి. ఈ ఉపాలయాలలో నాగేంద్ర స్వామి సన్నిధి విశిష్టమైనది. అలాగే దత్తాత్రేయ స్వామి మూర్తిని ఈ సన్నిధిలో నల్లరాతి మూర్తిగా భక్తులు దర్శించుకుంటారు. అగ్ని శుద్ధతకు స్వచ్ఛతకు ప్రతీక. మాలిన్యాల్ని కడిగి శుద్ధత్వాన్ని అగ్ని ప్రసాదిస్తుంది. తనను దర్శించవచ్చే భక్తులు అరిషడ్వర్గాలనే మాలిన్యాన్ని ధుని అనే అగ్నికి సమర్పించి నిర్మల మనస్కులై ఉండాలని సాయిబాబా భావన. సాయి తన యోగశక్తికి ఆత్మ చైతన్యానికి ప్రతీకగా ధుని పేరిట అగ్నిని ప్రజ్వలింపచేశారు. ఆ ధుని పరంపర ప్రతి సాయి మందిరంలో నేటికి అవిచ్ఛిన్నంగా కొనసాగుతుంది. 2003వ సంవత్సరం జూన్ 1వ తేదీన ఈ మందిరంలో ధునిని ప్రతిష్టాపన చేశారు. ఆనాటి నుంచి నేటి వరకు అఖండంగా ధుని ప్రజ్వరిల్లుతూనే ఉంది. 2000 సంవత్సరంలో దత్త జయంతి నాడు వినాయక స్వామి, దత్తాత్రేయ స్వామి మూర్తుల్ని ఈ సన్నిధిలో ప్రతిష్ఠించారు. రజత కవచాలంకృతంగా గణపతి మకర తోరణయుక్తంగా నెలకొని ఉంటాడు. సాయి మందిరానికి ఎడమవైపు దత్తాత్రేయ స్వామి సన్నిధి ఉంటుంది. నల్ల రాతితో మల్చిన ఈ మూర్తి పక్కనే ఉత్సవమూర్తి ఉంటుంది. స్మర్తృగామిగా దత్తుణ్ణి ఆరాధిస్తారు. కేవలం స్మరణ మాత్రం చేతనే భక్తుల్ని అనుగ్రహించే స్వామి దత్తాత్రేయుడు. త్రిగుణాల్ని కలబోసుకున్న అత్రికి, అసూయను జయించిన అనసూయకు జన్మించిన నారాయణ స్వరూపం దత్తాత్రేయుడు. నారాయణుడి విలక్షణ అవతార పరంపరలో దత్తావతారం 6వది. విశ్వగురువుగా స్వామి త్రిమూర్తి స్వరూపునిగా ప్రకటితమవుతాడు. త్రిమూర్తులు ధరించే ఆయుధాలతో పాటు స్వామి చెంత ఉండే గోవు ధర్మ రక్షణకు ప్రతీకగా చెబుతారు. అలాగే దత్తుని సమక్షంలో ఉండే శునకాలు వేదాలకు సంకేతాలు. ఈ మందిరంలో ఉన్న అశ్వత్థ నారాయణ వృక్ష సముచ్చయం చుట్టూ వర్తులాకార కట్టడం ఉంటుంది. ఈ కట్టడంపై జంట నాగుల ప్రతిమలు ఉంటాయి. భక్తులు ఈ నాగదేవతా మూర్తుల్ని సుబ్రహ్మణ్య స్వామిగా ఆరాధించుకుంటారు. భక్తులు నాగదేవతా మూర్తులకు అభిషేకాన్ని నిర్వహించుకుంటారు. అభిషేకానంతరం పసుపు కుంకుమలతో నాగ ప్రతిమల్ని చూడముచ్చటగా అలంకరిస్తారు. పోతిన మల్లయ్య పాలెంలో ఉన్న సాయి మందిరం నిత్యం భక్తులతో కళకళ్లాడుతూ ఉంటుంది. అన్ని విశేష సందర్భాలతో పాటు పండుగలు, పర్వదినాల్ని ఈ మందిరంలో ఘనంగా నిర్వహిస్తారు. మందిర వార్షికోత్సవం సందర్భంగా మహాకుంభాభిషేకాన్ని ప్రతి సంవత్సరం నిర్వహిస్తారు. ప్రతి ఏటా గురు పౌర్ణమి, శ్రీరామనవమి, ఉగాది, దత్త జయంతి వంటి పర్వదినాలు సాయి విశేష పూజల నేపథ్యంగా పరిఢవిల్లుతాయి. కార్తీక మాసంలో దీపారాధన కన్నుల పండుగగా వెల్లివిరుస్తుంది. దత్త జయంతి సందర్భంగా సామూహిక సాయి దత్త వ్రతాల్ని నిర్వహిస్తారు.